ఇంటర్లింకింగ్ ఉన్న డ్రాప్ డౌన్స్ అనమాట. ఎలాగంటే నేను ఎప్పుడైతే ఇండియాని సెలెక్ట్ చేస్తానో ఇండియాలో ఉన్న స్టేట్స్ రావాలి. అంటే తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఒకవేళ నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను అంటే కనుక హైదరాబాద్ అని రావాలి. సో దానికోసం మనకు ఆల్రెడీ తెలుసు యూజ్ స్టేట్ వాడతాము ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఏదైనా వేరియబుల్ని. సో ఇది నా దగ్గర ఉన్న స్టాటిక్ డేటా ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను 3 వేరియబుల్స్ తీసుకుంటాను. ఒకటి కంట్రీకి, ఒకటి స్టేట్కి, ఒకటి డిస్ట్రిక్ట్కి. సో కాన్స్ట్ CON country, set country, use state. సో నేను ఒక ఎంటీ స్ట్రింగ్ తోటి ఇనిషియలైజ్ చేసుకుంటాను. కాన్స్ట్ స్టేట్ సెట్ స్టేట్. దీన్ని కూడా సేమ్ ఒక ఎంటీ స్ట్రింగ్ తోటి ఇనిషియలైజ్ చేసుకుంటాను. తర్వాత డిస్ట్రిక్ట్. దీన్ని కూడా ఒక ఎంటీ స్ట్రింగ్ తోటి ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో మనకి మొత్తం 3 డ్రాప్ డౌన్లు కావాలి. నేను ఒక మెయిన్ డివ్ తీసుకుంటాను. మెయిన్ డివ్లో ఒక్కొక్క సో ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ డౌన్కి ఒక్కొక్క డివ్ లాగా తీసుకుంటాను అనమాట. మొత్తం 3 డివ్లు కావాల్సి వస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ డివ్లో ఏంటంటే కంట్రీస్ తీసుకుంటాను. సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఒక లేబుల్ రాద్దాం. సో లేబుల్ పేరేంటి? కంట్రీ. సారీ, ఇది మనము ఈ లేబుల్ అనేది బయట పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్ట్లో నేను ఏ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకుంటానో అది మనం క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. దాని వాల్యూ క్యాప్చర్ చేసుకోవాలి. సో నేను వాల్యూ ఏమని రాస్తాను అంటే వాల్యూ ఈక్వల్ టు కంట్రీ. అండ్ ఆ క్యాప్చర్ చేసుకోవడానికి మనం ఒక ఈవెంట్ రాయాలి, ఆన్ చేంజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డేటా చేంజ్ అవుద్దో సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనం ఆన్ చేంజ్ అని వాడాల్సి వస్తుంది. చేంజ్ కంట్రీ హ్యాండిలర్. ఓకే, దీనికి నేను ఒక యారో ఫంక్షన్ రాస్తాను. కాన్స్ట్ సారీ మొత్తం సెలెక్ట్ అయింది. కాన్స్ట్ ఇది ఒక ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది? అక్కడ మనం ఏదైతే కంట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నామో అది ఇక్కడికి రావడానికి మనకు ఒక ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం పెట్టాలి? సెట్ కంట్రీ. ఈ సెట్ కంట్రీలోకి పంపిస్తున్నాను. ఏం పంపిస్తున్నాను? నేను సెలెక్ట్ చేసుకున్న కంట్రీని. బట్ అది ఇక్కడికి ఎలా వస్తుంది? ఈవెంట్ ద్వారా వస్తుంది. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ఈ సెట్ కంట్రీలో ఇండియా వచ్చేస్తుంది. అండ్ యూఎస్ఏని తీసుకుంటే యూఎస్ఏ వచ్చేస్తుంది. అది ఈ కంట్రీ అనే వేరియబుల్లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు మనం కంట్రీ ఎప్పుడైతే చేంజెస్ చేస్తామో కింద సెట్ స్టేటు, సెట్ డిస్ట్రిక్ట్స్ ఇవి చేంజ్ అవ్వాలి. అందుకని మనం ముందే ఏం చేసుకుంటామంటే సెట్ స్టేటు, సెట్ డిస్ట్రిక్ట్ని ఎప్పుడైతే కంట్రీ చేంజ్ అవుతుందో అప్పుడు ఈ సెట్ స్టేట్ని, సెట్ డిస్ట్రిక్ట్ని మనము ఎంటీ చేసేసుకుంటాం. సో ఎంటీ చేసుకున్నాం. ఇప్పుడు
మనం ఇక్కడ సెలెక్ట్లో ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ యూజర్కి మనం ఏమి సెలెక్ట్ చేసుకోడు కాబట్టి యూజర్ వచ్చినప్పుడు ఒక డిఫాల్ట్ ఆప్షన్ ఇస్తాం. దాని వాల్యూ ఏంటంటే ఎంప్టీ స్ట్రింగ్ ఉంటుంది. ఎంప్టీ స్ట్రింగ్ ఎప్పుడైతే ఉంటుందో సెలెక్ట్ కంట్రీ అని చూపిస్తాం. దాని తర్వాత మనం ఒక జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తాం. రియాక్ట్ చేసుకోవడానికి కూడా అనొచ్చు. దాని లోపల ఏం రాస్తాము అంటే ఇక్కడ మనం పైన చూస్తే కనుక నా స్టాటిక్ డేటా ఏ ఫామ్లో ఉంది, ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంది. ఇది ఒక పెద్ద ఆబ్జెక్ట్ లోపల కీస్, ఇండియా అనేది ఒక కీ, యుఎస్ అనేది ఒక కీ. ఈ కీస్కి మళ్ళీ లోపల ఇంకా కీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఇండియా అనే కీని సెలెక్ట్ చేస్తామో మనకి తెలంగాణ, మహారాష్ట్ర ఇవి నెక్స్ట్ డ్రాప్ డౌన్లో రావాలి. కానీ ఫస్ట్ రావాల్సింది ఏంది, ఇండియా అనే కీ రావాలి అండ్ యుఎస్ఏ అనే కీ రావాలి. ఇది ఫస్ట్ డ్రాప్ డౌన్లో మనకు రావాలి. సో అవి రావడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్, నాట్ కీస్ అనేది వాడాలి. సో ఇక్కడ దేని కీస్ రావాలి మనకి, పైకి వెళ్తే కనుక లొకేషన్ డాటా అనే దానికి కీస్ రావాలి. ఓకే, ఇప్పుడు దాని కీస్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇది మ్యాప్ చేస్తాను. సో ఈ మ్యాప్ ఇటరేట్ అవుతూ ఉంటుంది ఆ కీస్ మీద. ఈచ్ ఇటరేషన్ని నేను కంట్రీ అని పిలుస్తాను. సో ఇక్కడికి పంపించే వాల్యూ కూడా కంట్రీయే. తర్వాత ఇక్కడ ఒక్కొక్క కీకి ఒక్కొక్కసారి ఇటరేట్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ లోపల ఆప్షన్స్ రాస్తాను. ఆప్షన్, సో ఈ ఆప్షన్స్లో మనం కొన్ని అట్రిబ్యూట్స్ లైక్ కీ అనేది వాడతాం. ఎందుకు, ప్రతిసారి అప్డేట్ అవ్వడానికి. ఈ కీ ఏమవుతుంది మనకి, కంట్రీ అవుతుంది. సో ఇది యూనిక్గా ఉంటుంది. అండ్ వాల్యూ కూడా ఏమవుద్ది, ఎందుకంటే మనకి ఇంకేం లేవు, ఉన్నది ఒక కంట్రీయే కాబట్టి, నేమే కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వేసేస్తాం. సో అవే ప్రింట్ కూడా అవ్వాలి. ఓవర్. ఇప్పుడు మనకి కంట్రీ అనే కీస్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట ఫస్ట్ డ్రాప్ డౌన్లో. అంటే ఏంటి, డ్రాప్ డౌన్ 1లో ఇండియా అని, డ్రాప్ డౌన్ 2లో యుఎస్ఏ అని ప్రింట్ అవుతూ ఉంటాయి ఇందులో. ఎందుకు, ఎన్ని కీస్ ఉంటే అన్ని ఇటరేషన్స్ జరుగుతాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుంటాను. ఆ డివ్ దేనికంటే స్టేట్స్కి. సో ఇంకా చెప్పినట్టు లేబుల్ అనేది వాడదాం మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవటానికి. సారీ, దీని లోపల మళ్ళీ ఒక సెలెక్ట్ ట్యాగ్ కావాలి, ఎందుకంటే ఇది కూడా మనకి సెలెక్ట్ ట్యాగే కాబట్టి, డ్రాప్ డౌనే కాబట్టి. సో ఈ సెలెక్ట్ దాంట్లో మళ్ళీ మనం వాల్యూ పంపించాలి. ఎందుకు వాల్యూ పంపించాలి, ఎప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేసుకుంటాడో తర్వాత అతనికి ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి కనిపించాలి. అందుకని మళ్ళీ మనం వాల్యూ పంపించుకోవాల్సి వస్తుంది, స్టేట్ వాల్యూ. సో ఇక్కడ ఈ వాల్యూని ఏమని పిలుస్తాను అంటే నేను స్టేట్ అని పిలుస్తాను. ఓకే, దీనికి కూడా సేమ్, ఎందుకంటే యూజర్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆన్ చేంజ్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ కావాలి. నేను దీనికి ఏం పేరు పెడతానంటే చేంజ్ స్టేట్ హ్యాండిలర్ అని పేరు పెడతాను. సో ఇది కూడా సేమ్, మనం కంట్రీ హ్యాండ్లర్ ఎట్లా రాసుకున్నామో అలాగే ఒక యారో ఫంక్షన్ రాస్తాను. సేమ్ ఇది కూడా అక్కడి నుంచి స్టేట్ని సెలెక్ట్ చేస్తారు కదా యూజర్, అది ఈవెంట్ ఫామ్లో వస్తుంది.
సో ఇక్కడ ఏం సెట్ చేస్తున్నాం మనం, సెట్ స్టేట్. సో ఇక్కడ వచ్చిన ఈవెంట్లో మనం స్టేట్ సెట్ చేస్తాం. సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, అండ్ ఎప్పుడైతే యూజరు ఈ స్టేట్ని చేంజ్ చేస్తాడో అప్పుడు డిస్ట్రిక్ట్స్ అన్నీ ఎంటీ అయిపోవాలి. ఐ మీన్ వేరే సైడ్ కొత్త డిస్ట్రిక్ట్స్ రావాలి. అందుకని ఏం చేస్తామంటే వెంటనే పాత ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసుకుంటాం ఒక ఎంటీ స్ట్రింగ్ పాస్ చేసి. సో ఇది డిపెండెన్సీతో ఉండాలి కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు ఏం చేస్తామంటే ఒకవేళ కంట్రీ ఉంటేనే స్టేట్ నుంచి ఉంచాలి. COUNTRY కంట్రీ ఉంటేనే స్టేట్ నుంచి ఉంచాలి మనం. కంట్రీ అండ్ కండిషన్ ట్రూ అయితేనే, కంట్రీ అనేది ట్రూ అయితేనే స్టేట్ అనేది చూపించాలి. ఇప్పుడు ఈ స్టేట్ అనేదాన్ని ఎలా చూపిస్తాం మనం అంటే ఈ లొకేషన్ డేటాలో సెట్ ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఎందుకంటే దీని లోపల కూడా మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ డాట్ కీస్ లొకేషన్ డేటాలో ఇక్కడ ఏం ఇస్తామంటే కంట్రీ ఇస్తాం. అప్పుడు ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన స్టేట్స్ మనకు వస్తాయి. ఎలాగా, ఫస్ట్ కంట్రీని సెలెక్ట్ చేసాం. కంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కంట్రీ లోపల మనం ఈ స్టేట్ వేస్తాం. ఈ స్టేట్ వేస్తే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్స్ మీద ఇటరేట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అవి చూపించాలి కదా కంట్రీ లోపల. సో ఇక్కడ నేను మళ్ళీ మ్యాప్ వాడతాను. మ్యాప్ వాడి దీన్ని ఏమంటానంటే స్టేట్ అంటాను నేను. స్టేట్ అంటాను. ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాను. ఇక్కడ కీ వచ్చేసి స్టేట్ అవుతుంది. వాల్యూ వచ్చేసి అది స్టేట్ నేమే, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. ఆబ్జెక్ట్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఉంటే మరి డిఫరెంట్గా చేయాల్సి వచ్చేది, బట్ ఉన్నది ఒకటే కాబట్టి డైరెక్ట్ మనం తీసేగా తీసుకుంటుంది. ఇంకా ఇదే చేసేస్తాం డైరెక్ట్, అన్నిటికీ ఇలాగే చేయొచ్చు మనం, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యాం, ఈ సెలెక్ట్లో ఒకటి డిఫాల్ట్ ఆప్షన్ చూపించాలి. ఏమని చూపించాలి, సెలెక్ట్ స్టేట్ అని చూపించాలి యూజర్కి. సో ఎప్పుడైతే వాల్యూ ఎంటీ ఉంటుందో బై డిఫాల్ట్ సెలెక్ట్ స్టేట్ అని చూపించాలి మనం, రైట్. ఇప్పుడు స్టేట్ కూడా సెలెక్ట్ చేసేసాం మనం. ఇప్పుడు మనం చూపించాల్సింది నెక్స్ట్ ఈ డివ్ ఇక్కడ అయిపోతుంది కాబట్టి ఇంకొక కొత్త డివ్ తీసుకొని ఈ కొత్త డివ్లో డిస్ట్రిక్ట్ని చూపించాలి. సో ఒక లేబుల్ తీసుకుందాం, ఏమని పేరు పెడతాడు, EAST అని పేరు పెడితే సరిపోతుంది. సో సేమ్ యాజ్ యూజువల్ సెలెక్ట్ ట్యాగ్ తీసుకొని దీంట్లో కూడా వాల్యూ ఏంటి, డిస్ట్ అని పంపిస్తాను నేను. సో ఇక్కడ కూడా మనం యూజర్కి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాం కదా, ఆన్ చేంజ్ అన్నప్పుడు ఇక్కడ కూడా నేను ఒక ఈవెంట్ హ్యాండిలర్ రాసుకోవాలి. చేంజ్ లిస్ట్ హ్యాండిలర్
అని రాస్తాం. సో ఇది కూడా సేమ్ మన ఆరో ఫంక్షన్ రాస్తాం. ఇది ఒక ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది మిగతా వాటిలాగానే. దాంట్లో ఉన్న డిస్ట్రిక్ట్ని ఆ వాల్యూని మనం తీసుకుంటాం. సెట్ dist డిస్ట్ ఏంటిది ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇక్కడ మనం ఏమేమి చేయాల్సిన అవసరం లేదు, ఇంక ఇదే లాస్ట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక డిఫాల్ట్ ఆప్షన్ చూపిస్తాం యూజర్కి. ఆప్షన్ వాల్యూ కనుక ఎంటీ స్ట్రింగ్ అయితే సెలెక్ట్ డిస్ట్. దీని లోపల మనం కోడ్ రాస్తాం. ఫస్ట్ కంట్రీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అందుకని మనం ఏం చేస్తాం, కంట్రీ ఉందా లేదా చెక్ చేస్తాం. కంట్రీ ఉండాలి, దాని తర్వాత స్టేటు ఉండాలి. ఆ స్టేటు ఉంటేనే మనము డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంక ఆబ్జెక్ట్ డాట్ కీస్ అవసరం లేదు, ఆల్రెడీ ఇంకా మొత్తం 20లో ఉన్నాయి కాబట్టి లొకేషన్, ఎందుకంటే ఇక్కడ పైన మీరు చూస్తే కనుక ఇంకా దీని లోపల అరే లేదు, కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం, ఇది ఒక కీ ఇండియా అనేది. ఇక్కడ స్టేట్ తెలంగాణ అనేది ఒక కీ, దీని లోపల డైరెక్ట్ ఎరే ఉంది, ఇంకా మనకి కీస్ అవసరం ఉండదు, డైరెక్ట్ ఎరే మీద ఇటరేట్ చేసేసుకొని ఆ ఎరేలో ఉన్నవి ఆప్షన్స్లో చూస్తే సరిపోద్ది. సో దానికోసం ముందు లొకేషన్లోంచి కంట్రీ, కంట్రీలో నుంచి స్టేట్, ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్. సో స్టేట్, ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మ్యాప్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు, నేను డిస్ట్రిక్ట్ అంటాను ఈ సిచ్యువేషన్. సో దీని లోపల నేను ఆప్షన్స్ని పాస్ చేస్తాను. సో మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా కీ అండ్ వాల్యూ కావాలి. కీ వచ్చేసి డిస్ట్ అవుద్ది, వాల్యూ వచ్చేసి డిస్టే అవుతుంది, ఎందుకంటే అదే పంపిస్తాం కాబట్టి మనం ఇక్కడ అన్ని ప్రింట్ చేయాలి DIST. ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వాటన్నిటిని కింద యూజర్కి చూపించాలన్నమాట. అంటే దానికోసం ఇంకో సపరేట్ డివ్ తీసుకుంటాను. ఇంట్లో H4 ట్యాగులు తీసుకుందాం. ఒకటి కంట్రీకి, ఇంకొక H4 ట్యాగ్ వచ్చేసి స్టేట్కి, ఇంకోటి వచ్చేసి డిస్ట్రిక్ట్కి. ఇక్కడ జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుని చూపిస్తున్నాం అంతే, ఏం చేయట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను నేను. సేవ్ చేసిన తర్వాత UIలోకి వెళ్దాం. ఇప్పుడు చూస్తే కంట్రీ వచ్చింది, స్టేట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ వచ్చింది. ఎప్పుడైతే నేను కంట్రీ ఓపెన్ చేస్తానో చూడండి, ఇండియా USA వచ్చింది. అక్కడ మనకు రెండే ఉన్నాయి కదా, ఇండియా సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా ఇది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న స్టేట్స్ మాత్రమే ఇందులోకి రావాలి. చూసారా, తెలంగాణ,
మహారాష్ట్ర, కర్ణాటక. ఇప్పుడు తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే రావాలి. చూసారా, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. ఓకే, ఇదన్నమాట. సో ఈ విధంగా మనం చేయవచ్చు. ఒకవేళ కానీ మనము కంట్రీని సెలెక్ట్ చేయకపోతే డిస్ట్రిక్ట్స్ ఏమి ఉండవు. దీన్ని కావాలంటే మనం డిసేబుల్ చేసుకోవచ్చు, ఇంకెలాగా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. సో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.